హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారు కదా, తమ్నేల్ చూసారుగా. పండుగకి వెళ్తున్నాను మా మేనమామ ఇంటికి. మా మేనమామ ఊరు వచ్చేసి రామన్నగూడెం, మా అమ్మ వాళ్ళది కూడా అనుకోండి. ఇక్కడ కనిపించేది బామ్మర్దులు, వీళ్ళే వారసులు. ఇక్కడ కనిపించే మేకలు వచ్చేసి ఆటలు పండుగకి తీసుకున్నాం. రెండు తీసుకోవాలంటే రెండు తీసుకున్నాం. ఇక్కడ మా తమ్ముడు చూడండి, దాంతో ఆట ఆడుతున్నాడు. పండుగ అయితే 2 రోజులు చేస్తారు. మండే ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఊరు వాళ్ళంతా వచ్చి తోరణాలు కడుతున్నారు. ఆ తోరణాలు తీసి ఇక్కడ ఇల్లు కడుతున్నారు. లుక్ మాత్రం బాగుంది కదా. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే పుట్ట బంగారం కోసం నీళ్ళు తేవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాము. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అవి చేసుకొని గడప దాటుతున్నాను. ఇక్కడ మా అమ్మ అయితే ఇంటి ఆడుకోవచ్చు, అందుకే ఫ్రంట్ ఉన్నది. ఇక్కడ తాంబూలం పట్టుకుంది మా అమ్మని. ఇక్కడ కనిపించే వాళ్ళంతా మా చుట్టాలు, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇందులో మేము అక్క చెల్లెళ్ళని కూడా ఉంటాము. చూడండి ఎక్కడ ఉన్నామో కనిపెట్టండి. ఇప్పుడైతే ఆ ఊర్లో ఉన్న బోరింగ్ దగ్గరకు వచ్చేసాము. అక్కడికి వసేపు పండగ చేసే అతనైతే ఆ బోరింగ్ దగ్గర ఏం చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడికైతే మేము 11 బిందెలు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన అందరూ మూడు బిందెలతో స్నానం చేశాము. ఇక్కడికి వసేపు దేవుని కథ కూడా చెప్పారు అక్కడ. మేము వెళ్ళిన దగ్గరికి ఆటోని కూడా తీసుకెళ్ళినాం, వాటికి కూడా స్నానం చేయించినాం. ఇక్కడ చూడండి మా అత్తమ్మ అయితే బోరింగ్కి పూజ చేస్తున్నది. ఇక్కడ బోరింగ్ అంటే బోరింగ్ కాదు, గంగా అని సమానం. ఇక్కడ మేకను చూడండి అలంకరించినాం, స్నానం చేయించి. ఆ ఆటలు ఎడిపోవద్దని ఇంతమంది పట్టుకొని దాని చుట్టూ ఉన్నారు. ఇక్కడైతే వాటర్ నింపుతున్నారు. ఆ నైట్ అలా అలంకరిస్తే చాలా బాగుంది కదా. ఇక్కడైతే వాటర్ ఇంటికి తీసుకొచ్చి బిందెలను అలంకరించినాం. ఇక్కడ క్లియర్గా చూపించే పిండి అయితే నాది అనమాట. వెళ్ళి పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇదైతే నైట్ కథ చెప్తున్నారు. ఎవరైతే లేరనమాట. నేను మా నాన్న మా తాత దగ్గర ఉండి విన్నాము. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే మా బామ్మర్దిని అయితే చూడండి ఎలా రియాక్ట్ అవుతారు. అందరు ఎందుకు లేరంటే పుట్ట బంగారం వెళ్ళి వచ్చేసరికి 2 అలా అయింది. సో వెళ్ళి నిద్రపోయారు. వీళ్ళు మాత్రం నైట్ చేయాలి కాబట్టి, మంగళవారం స్టార్ట్ అయింది కాబట్టి నైటే చేస్తున్నారు పండుగ. సో ఎవరి కోసం ఆగకుండా చేయాలి కదా, అందుకే చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ నేమ్స్ చెప్పేస్తా. ఇక్కడ మా తాత పేరు నరసయ్య, మా మామయ్య పేరు నాగరాజు, మా అత్తమ్మ పేరు సౌజన్య. ఇక్కడ బామ్మర్దుల నేమ్ వచ్చేసి బిట్టు, బిన్ను అని మేము పిలుస్తాము. వాళ్ళ రియల్ నేమ్స్ వచ్చేసి యశ్వంత్, అర్జున్. ఇక్కడ బిన్నుకి అయితే నిద్ర వస్తున్నాయి, సో అందుకే ఏడుస్తున్నాడు. మా అత్తమ్మ అయితే ఏడవద్దని చెప్తున్నారు, మా మామయ్య కూడా అలానే చెప్తున్నారు. సో కంట్రోల్లో ఉన్నాడు కాసేపటి దాకా. ఎందుకు ఏడుస్తున్నాడంటే బిన్ను బిట్ట అయితే నిద్రపోయి లేచి వచ్చారు. సో అందుకే ఇంకెంతసేపు అని ఏడుస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా పండుగ అంటే ఇలా అని. ఇక్కడ చూడండి పండుగ చేసే అతను అయితే వచ్చి బిన్ను మీద కూర్చుంటాడు. చూడండి ఎలా రియాక్ట్ అవుతాడో, నవ్వుతున్నాడు చూడండి. ఇక్కడైతే ఇలా కథ చెప్తూ ఇలా చెయ్యాలన్నమాట. సో అందుకే అలా చేస్తున్నారు. బిన్ను ఫేస్ అయితే నేను జూమ్ చేశాను చూడండి. ఇక్కడైతే లాస్ట్కి వచ్చింది నైట్ చేయాల్సిన పండుగ. అక్కడ ఉన్న అన్నిటికీ కనెక్ట్ చేసిన దారం అయితే లేపుతున్నారు, దేవుని మాల అన్నట్టు. ఇలా సమ్టైమ్స్ అతను చెప్పినసార్లు లేపి ఇట్లా ఇంటి గుమ్మానికి అయితే కట్టమన్నారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే వాళ్ళ ఇంటి గుమ్మానికి కడుతున్నారు. అలా కడితే మంచిది అనమాట. అలా కట్టిన తర్వాత నెక్స్ట్ చేస్తున్నారు. ఇల్లు కూర్చిన తర్వాత ఇలా దేవుని పట్ట వేస్తారు. ఇలా దేవుని పట్ట వేస్తారు చూడండి, కలర్ఫుల్ కదా. నాకైతే చాలా ఇష్టం. పండగలకు డప్పుల అరువు లేకుండా ఉంటుంది చూడండి. ఇక్కడ డీజే అవసరం లేదు, డప్పుకే ఎగురుతున్నారు. ఇట్లా ఉంటుంది మా పండుగలు అయితే. 10 మంది గెలిచిన కాడ ఆ సంతోషం వేరే కదా. ఇక్కడ చూడండి ఆ సంతోషం ఎలా ఉంటుందో. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి అంటే పక్క వేపాకులు ఉండాలి కదా, వాటిని కూడా తీసుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఎప్పుడు కష్టపడేటోళ్ళు ఇలా కలిసినప్పుడే కదా సంతోషంగా ఉండేది. సో అందుకే ఈ సంతోషం అంతా
మేము ఏ పండుగ చేసినా ఏ ఫంక్షన్ చేసినా మేము ఇలానే ఎంజాయ్ చేస్తాము. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. చేసేది పండుగ కదా, సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ అక్కకైతే దేవుడు వచ్చినాడు చూసేయండి. ఇక్కడ డప్పు కొట్టేది డ్యాన్స్ చేసేది కూడా మొత్తం మా చుట్టాలే. ఇక్కడైతే దేవునికి మంగళారతులు పడుతున్నారు. ఇక్కడ కనిపించే వాళ్ళంతా పిన్ని, అమ్మమ్మ, పెద్దమ్మలు ఉన్నారు. ఇదైతే లాస్ట్ స్టేజ్ ఆఫ్ పండుగ. ఇక్కడైతే తాత, మన మేనమామ, అత్తమ్మ, బిట్టు, బిన్ను అందరూ కొత్త బట్టలు వేసుకొని ఇక్కడ దేవుని పటం ఒంటికి పూసుకోవాలన్నమాట. పసుపు కుంకుమ అది చేస్తున్నారు. ఫస్ట్ అయితే బిట్టు చేసేసినాడు. బిట్టు వెళ్ళి అయితే బిన్నుని తీసుకొచ్చాడు. ఇప్పుడు బిన్నుకి ఎలా చేయాలో మా మామయ్య నేర్పిస్తున్నాడు. చూడండి, ఎలా చెప్తే అలా చేస్తాడు. మా మామయ్య అంటే కొంచెం భయం. అలా అద్దమంటే అద్దినాడు, ఇంకా లేస్తున్నాడు. అలా కాదు, డ్రెస్కి పెట్టుకోవాలని అంటే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ అత్తమ్మ కూడా చెప్తుంది అలా కాదు ఇలా అని, సో అలా చేస్తున్నాడు. ఇక్కడైతే మా మామయ్య చెప్పి లేచాడు. చూడండి, ఇంకా పర్ఫెక్ట్ చేసేస్తున్నాడు. భలే చేస్తున్నాడు కదా. పిల్లలు ఏం చేసినా క్యూట్గా అనిపిస్తుంది కదా మా బిన్నులాగా. ఇదండి పండుగ. వంటల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.